తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణం లోపల ఉన్న ఈవో కార్యాలయంలో మద్యం బాటిళ్లు, మాంసం ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై ఎండోమెంట్ సిబ్బంది నోరు మెదపలేదు. ఆలయంలో సీసీ ఫుటేజ్ లేదనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కోరుకొండ దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈవో గారి రూములో మద్యం బాటిల్స్, మాంసం పొట్లాలు దొరకడం జరిగింది. వీటిని గురించి ఊళ్ళో ఉన్నటువంటి వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ కూడా ఈ ఫోటోలు తిరుగుతూనే ఉన్నాయి. వీటిలన్నింటిని చూసి ఈ గుళ్ళో మద్యం, మాంసం కూడా విచ్చలవిడిగా లభిస్తోంది అని చెప్పి హిందువులందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. దీని నిమిత్తమై అసలు ముందు ఈ దేవస్థానంలో ఎవరైనా అన్నవరం దేవస్థానం వాళ్ళు దత్తత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా బాధ్యత తీసుకుంటారా? లేదు దేవస్థానం ధర్మకర్త గారు బాధ్యత తీసుకుంటారా? లేదా ఈ గుళ్ళో ఉండేటువంటి అర్చకులు బాధ్యత తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకున్నా కానీ అక్కడ గుళ్ళో దొరికినటువంటి మద్యం కానీ, మాంసం కానీ, వీటికి సంబంధించినటువంటి అపవిత్రమైన వస్తువులు దొరకడం గురించి కానీ, గుడి చుట్టూ లభిస్తున్నటువంటి బెల్ట్ షాపుల్లో, గుడి చుట్టూ ఉన్నటువంటి మద్యం షాపుల గురించి ఏ విధమైన చర్య తీసుకుంటారో, ఎవరు చర్య తీసుకుంటారో మేము వేచి చూస్తున్నాం. అదేవిధంగా కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. వీటి మీద కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే హిందువులందరూ కూడా సరైనటువంటి నిరసన తెలియజేస్తారు. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రాష్ట్రంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో అత్యంత పురాతనమైంది, ప్రతిష్టాత్మకమైంది కూడా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అని చెప్పొచ్చు. ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి ఏదైతే ప్రారంభంలో వెలిసిన ఆలయం అయితే కొండ పైన ఉంటుందో 600 మెట్లు ఉంటాయి. దానికి సంబంధించి ఉత్సవ గ్రహాలతో కింద వేరే ఆలయం ఉంటుంది, అతిపెద్ద ఆలయం. రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన ఆలయం, అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆలయం కూడా ఇదే అని చెప్పొచ్చు. ఇటువంటి ఆలయంలో ఉపచారం చోటు చేసుకుంది. ఇందులో ఉన్న ఈవో కార్యాలయం ఏదైతే సిబ్బంది కార్యాలయం ఉంటుందో ఆలయం లోపల ఉంటుంది. ఆ ఆలయం లోపల ఈవో రూమ్ టేబుల్ మీద మద్యం బాటిళ్లు, మాంసం ప్యాకెట్లు ఉన్నట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాంతో వ్యవహారం మీద మొత్తం వెలుగులోకి రావటం, దాని మీద అధికారులు ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఆలయం అన్నవరం దేవస్థానం కంట్రోల్లో ఉంటుంది, ఇండివిజువల్ గా అయితే ఉండదు. అన్నవరం దేవస్థానానికి సంబంధించిన ఈవోని ఈ ఆలయాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. మొత్తం వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇక్కడ ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది, ఎవరు చేశారన్న విషయం మీద ఇప్పటిదాకా అధికారులు ఎవరు దీని మీద నోరు మెదపట్లేదు. దేవస్థానం అయితే అన్నవరం దేవస్థానం నుంచి ఒక ఎంక్వైరీ అధికారిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీని మీద వెంటనే రెస్పాండ్ అయ్యారు. మరో ప్రధాన విషయం ఏంటంటే సిబ్బంది మధ్యన గొడవలు ఉండటం, వారిలో ఒకరిని ఎవరో ఒకరిని ఇరికించడానికి చేసిన ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు తప్ప అసలు ఈ వ్యవహారం ఆలయం లోపలికి ఎందుకు జరిగింది, ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు అనే విషయం మీద సీసీ ఫుటేజ్ బయట పెట్టమన్నా సరే సీసీ కెమెరాలు పనిచేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ మొత్తం వ్యవహారం మీద, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అధికారులు దీనికి సంబంధించి ఈ సిబ్బంది మధ్యన గొడవగానే చెప్తున్నారు తప్ప ఏం జరిగిందన్న విషయం మీద వాస్తవాలు అయితే ఇప్పటికీ బయటకు రాలేదు. విచారణ అయితే కొనసాగుతుంది. ఓకే హరీష్, థ్యాంక్ యూ.